షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ కలవగానే సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్ ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్ వైభవ్ ఎలా జరుగుతుంది అనేటాను. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు. సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు వైభవ్ నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్. చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది, 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట సార్ కూడా. అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీఈస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్. హీఈస్ అమేజింగ్ సార్ నిజంగా. హీఈస్ వెరీ. బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి, అంటే వారికి ఏదో డ్రైవింగ్, స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే 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 రకరకాల పేర్లో పిలిచేవాళ్ళు. అవునవును, ఎస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో